వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దాని ప్రాసెస్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీకి 1 కేజీ చికెన్. ఇది చికెన్ పకోడీకి అని చెప్తే కొద్ది చిన్నగా కట్ చేసిస్తారు. దానిలోకి 1 కప్పు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ శనగపిండి, 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో ధనియా పొడి 2 స్పూన్, 1 స్పూన్ ఏమో గరం మసాలా, లెమన్ హాఫ్, 1 కోడిగుడ్డు, ఇదేమో కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా గరం మసాలా, శనగపిండి 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్, కోడిగుడ్డు 1, పసుపు, కారం తగినంత, ఉప్పు తగినంత, లెమన్, కరివేపాకు, ఒక స్పూన్ ఆయిల్, వేసుకొని మొత్తం ఇది బాగా కలపండి. బాగా కలిపేసి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటారో అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకోండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు వర్షాలు పడినప్పుడు ఎప్పుడైనా ఇది స్నాక్ ఐటమ్గా బాగా పనిచేస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఇలా బాగా కలుపుకొని 1 గంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇది 2 రోజులైనా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో కావాలన్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్. ఇలా కలుపుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. నూనె వేసుకోండి ఫ్రెండ్స్. ఇది డీప్ ఫ్రై అవ్వాలి కదా చికెను. నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇందులోకి డీప్ ఫ్రైకి ఎంత నూనె అయితే వేసుకుంటారో అంత నూనె వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నూనె కాగింది. ఇప్పుడు ఇందాక డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా చికెన్ పకోడీ, అది వేసుకుందాం. చికెన్ ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. కాసేపు ఇలా పెట్టేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్,
ముందు కొద్దిగా స్లో మంట మీద ఒక 5 మినిట్స్ పెట్టండి. అది బాగా లోపల చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. దాని తర్వాత ఫుల్గా పెట్టండి మంట. ఇప్పుడు ఇంకా 2 మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ పకోడీ. ఇలా చేసుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది 2 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పటికప్పుడే ఫ్రై చేసుకొని పిల్లలు పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడీ రెస్టారెంట్ స్టైల్. ఇలా చేసుకోండి, చాలా బాగుండుద్ది. పిల్లలు పెట్టండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లా హాఫీజ్.